హ్యాండ్లూమ్ సారీస్ అనగానే గుర్తుకొచ్చేవి సావిత్రి హ్యాండ్లూమ్స్. ఇప్పుడు జూబీ హిల్స్ లో గొప్ప ప్రారంభం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈ రోజు మనతో అహో విక్రమార్క మూవీ టీం ఉన్నారు. సినిమా విశేషాలు అలా తెలుసుకుందాం. అందరికి హాయ్ హాయ్ హాయ్. హలో నమస్కార్. నమస్కారం. ఓకే, తెలుగు బాగానే కొంచెం 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 ఓకే అన్న. నార్మల్గా మిమ్మల్ని చూడంగానే మాకు రణదేవ్ వెళ్ళాగా బాగా రికగ్నైజ్డ్ మీరు మా అందరికి, తెలుగు ఆడియన్స్ అందరికీ. మీకు అంటే స్టార్టింగ్ కెరీర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎలాగా రాజమౌళి గారి దాకా మీరు ఎలా వెళ్ళారు? Rajamouli sir has launched me and entire Telugu audience have accepted me and has loved me as Ranadev Billa. ఓకే. So it's a very beautiful blessing. And today to the same audience, Rajamouli sir's co-director Yeah. is presenting me as a hero. So my world is very small. The man who brought me or gave me a name, his co-director is changing the image from villain to hero. Okay. That is the journey. ఓకే. పేట గారు ఎందుకు హీరోగా ఇంతసేపు ఎందుకు లేట్ గా చేశారు? అంటే అది మేము మగధీర మగధీర వచ్చి చాలా ఏళ్ళు అయింది కదా almost. మగధీర నుంచి వచ్చామండి. అప్పుడప్పుడు ఫోన్లు అన్నీ మాట్లాడుకుంటాం. 3 years బ్యాక్ సినిమా చేద్దామని అనుకున్నాము. ఓకే. సో 3 years నుంచి అనుకుంటే చేద్దాం అంటే నాకు కొంచెం RRR చేస్తా ఉండేది. సో అది అయిపోయాక కూర్చున్నాం. సో ఇతను హీరోగా చేయాలంటే ఏం చేయాలని ఆలోచిస్తూ పర్సనాలిటీకి తగ్గట్టుగా పోలీస్ క్యారెక్టర్ అయితే బాగుంటుందండి. పోలీస్ క్యారెక్టర్ చేసి కథ చేసి దానికి చెప్పావు, నచ్చింది. కొన్ని ఇన్సిడెంట్లు ఉన్నాయి, రియల్ ఇన్సిడెంట్ అవి అతను కొన్ని పూణేలో చెప్పాడు. ఓకే. అవి మిక్స్ చేసి ఒక మంచి కథ చేసి స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేశారు. అంటే సినిమాలో ఎవడి మీద పడితే వాళ్ళ మీదకి ఎక్కేస్తారా? అదేం లేదండి, అదేం లేదు. అదే. అంటే ట్రైలర్ లో పెట్టారు కదా, 2 days అయింది, 1.6 M వ్యూవర్షిప్ వచ్చింది ట్రైలర్, తెలుగు ట్రైలర్. అంటే ఇతను విలన్ గా చూశారు కదండి, నేను ఆ విలన్ నుంచి అలా ట్రాన్స్ఫర్ చేశాను హీరోగా, నీట్ గా చేశాను. అన్న మీది షట్టిప్ ఒక సీను ఇట్లాగా బాడీ ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు కదా, మాకు రామ్ చరణ్ గారిలో అనిపించారు ఆ ఒక్క షాట్ లో మీరు. Ram Charan sir is a big star. He's an inspiration to every actor. And when people watch our thing, they relate to Magdhira, me and Ram Charan sir. Yeah. So it's a good thing. Like if I look like Ram Charan sir, it's a big thing. It's a big compliment. But yes, his influence is always there on me. He's the biggest inspiration. So I'm happy that people compare and say that that look is there. Yeah. It's a good thing. గుడ్ థింగ్ అన్న. మా చిన్నప్పుడు చూసే మామూలుగా ఆ సినిమా నార్మల్గా నేను 8th ఇప్పుడు ఉన్నప్పుడు చూసాను మూవీ మగధీర. కానీ అప్పటికి ఇప్పటికీ మీరు ఒకలానే ఉన్నారు. నేను ఇంకా పెద్దోడిని, నేను ఇంకా ఏజ్ పెరిగిపోతున్నారు మీరు, కానీ యాస్టీస్ అట్లానే ఉన్నారు. See, ఎనీ సీక్రెట్? that is my elder brother and I'm the younger brother. See, the journey of to become something after Magdhira was always there in me. I wanted to do something. So I was very disciplined and focused. And it took me 14 years to live my dream. It took 30 years to live for my director to live his dream. And we both came at the same platform and we created this. So we have to be disciplined. You have to be focused. Then only you will achieve your dream. ఓకే. అంటే పోల్రంగుడు సినిమాలో లాస్ట్ సీన్లో మీరు ఒకటి ఇసిరేస్తారు బైసా, అది సునీల్ గారికి ఆయన బాడీ అంతా ఎక్స్పోజ్ అవుద్ది. ఆ సీన్లో మీరు బనీన్ మీద ఉంటారు నార్మల్గా. అంటే ఈ సినిమాలో మీ సీన్ చూడంగానే సునీల్ గారి కన్నా దారుణంగా ఒక ఐరన్ బాడీ ఆ షాట్లో. అసలు యాస్టీస్ అన్న మొత్తం ఒక చూడ్డానికే మంచి ఇప్పుడే ఒక 25 అలా అనిపిస్తున్నారు. See, this cinema, ఎక్సర్సైజ్ చేస్తారు డైలీ. this cinema, my director was very clear. The image of a villain to transform into hero. ఓకే. So personality change, transformation of personality, body slim, super fit, because the character is very powerful with action
he should be flexible in both the ways. So that is the reason, and I have to be disciplined. I had to work out, and when I come as a hero, youngsters should be inspired by me. ఓకే. So that is the message. So that's why when you see me with the blood, my body and all, I am very confident people will love me. ఓకే. అహో విక్రమార్క 3 years బ్యాక్ స్టోరీ చెప్పారు. స్టోరీ చెప్పగానే మీ క్యారెక్టర్లో పర్టికులర్ కీ పాయింట్ ఏది బాగా నచ్చింది మీకు? See, Aho Vikram Arka is a very powerful story about a person in uniform. And in that uniform, his emotional sentiment for his mother, that is the key point where people will cry, they will connect to the hero, they will enjoy, they will dance, they will love his action. Means the mother sentiment is the key point in this film. ఓకే. అన్న ఒక షార్ట్లో నార్మల్గా ఎగిరే సీన్స్ ఎక్కువ పెట్టారు కదా, స్టంట్స్ అన్ని వస్తున్నాయినా? అంటే 1-2 చోట్ల ఎగిరాడు. కొంచెం హైగా పెట్టినట్టు. అవును. ఆ షార్ట్లో కూడా బాడీ కూడా అసలు ఎక్కడ అదే బాగా కష్టపడ్డాడండి యాక్షన్ పార్ట్లో, ఆ వాటర్లో అది బాగా కష్టపడ్డాడు. ఇంజూర్స్ అని అన్ని కూడా ఉన్నాను. అంటే ఫీవర్ ఉండింది, ఫీవర్గా ఉన్నా వచ్చి వర్క్ చేసాడు. లైట్గా దెబ్బలు తగిలి బాగా ఇబ్బంది పెట్టేశారు కదా. Injuries, many injuries. Okay. And as my director wanted it to be perfect. See, you have to understand from which school he is. If Rajamouli Garu makes interval blocks, so even he has the same thing in his mind. Our film's interval block is larger than life, like another level. It will be like something very new for Telugu audience. This man has created a magic, and climax is always powerful in every film. But from the school he belongs, he has that thought, that process of giving audience a mass entertainment, and people will love it. ఓకే. అన్న రాజమౌళి గారికి ఈయనకి సినిమా తీస్తాను 3 years బ్యాక్ చెప్పారని చెప్పారు. రాజమౌళి సార్కి చెప్పారా మన దేవుడు గారు? కథ ఏం చెప్పలేదండి. ఇతనితో సినిమా చేస్తామని తెలుసండి. తెలుసా అని చెప్పాడు. టీజర్ కూడా రాజమౌళి గారు లాంచ్ చేశాడు. ఎట్లాంటి ఫీడ్బ్యాక్ వచ్చిందన్న రాజమౌళి? బాగుందన్న, చాలా బాగుందన్న, బాగా ఇతను కూడా బాగా చేసేవారు అన్నారు. మాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది కొన్ని యాక్షన్ సీన్స్ చూసేసరికి. అంటే అంటారు కదా కొంతమందికి ఆడియన్స్ పల్స్ పట్టుకోవడం బాగా తెలుసు. నాకు మీది ఆ టీజర్ రోజు మాకు ల్యాబ్లో చేసినప్పుడే నాకు ఎక్సలెంట్ నచ్చింది అన్న. షార్ట్ కానీ అంటే ఎన్ని ట్రాన్స్ఫర్లు జరుగుతాయి, పోలీస్గా చేశారు కదా, స్టోరీలో ఎన్ని ట్రాన్స్ఫర్లు? ఫస్ట్ ట్రాన్స్ఫర్లోనే మన పోసాని కృష్ణమూర్తి గారు అంటారా, ఆ డైలాగ్ ఏదో పెట్టారు ఒకటి ట్రైలర్లో. ఇతని డైలాగ్ అంటే పోసాని గారిది, ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఎక్కేస్తున్నాడు తేడా అని వాయిస్ వచ్చింది. అంటే ఇది పొట్టెల గురించి మాట్లాడుతూ, కొమ్ములు ఉన్నాయని అందరి మీద పడవకూడదురా చూసుకుంటుంటే ఇతని డైలాగ్ ఉంది. ఓకే. కొమ్ములు ఉంటే పడవాలి, మీసం ఉంటే తిప్పాలి. ఓకే. యాక్షన్ అయినా రొమాన్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? There is romance also, but లైట్ గా ఉంటుంది. But my director gave me less romance. ఓకే. ఇది చాలా తప్పు అన్న, అంతసేపు ఇబ్బంది పెట్టి romance there, far relation romance. చూసుకోవడం మరి చాలా డిసప్పాయింట్ ఇట్లా మాత్రం, చాలా మేజర్ డిసప్పాయింట్. Only I request little romance here there, far off romance, like you know. అంటే చూసుకోవడం ఎలాగా? No, it's, I'm joking. There is romance in the film. There is a theme in the film where romance is coming, other emotions are coming, action is coming, mother sentiment is coming. There is one flavor of this cinema. When you watch it on 30th August, you will be shocked. It's a very fast-paced film. It is something, I think so. He's so inspired by Rajamouli Garu. Yeah. He has created something like that magic. అన్న ఆఫ్ స్క్రీన్ మొగధీరా చేశారు, రామ్ చరణ్ గారు ఆఫ్ స్క్రీన్ సెట్లో ఎట్లా ఉండేవారు మీతో? ఏదైనా మెమరీ, ఆఫ్ స్క్రీన్ మెమరీ మొగధీరా టైం?
I still remember in Dolavera we were shooting where Ram Charan Garu and that horse race, and I had some injury. Okay. So Ram Charan sir was riding the horse for hours, and I'm sitting under the tent and eating rasgulla. So, so I still remember whenever Ram Charan sir used to come like this, and he said, "What the hell? You're only eating rasgulla?" Because it was so hot. We were shooting almost in 50-degree temperature, sir, and it was madness. And whenever Ram Charan sir should come and sit, I'm just eating rasgulla and I'm just enjoying, because it was sir's shot. So and behind it was a dew. So that incident is so precious. He should come and say, "You're a lucky villain. You're a lucky villain." So that is the very memorable thing I still remember. టీజర్ ట్రైల్ రామ్ చరణ్ గారు చూపించారా మీరు See, కలిసి? Ram Charan sir is traveling continuously. చూడండి. Yeah, but Hello. Koti Garu has shared, he has loved it. ఏమైనా కలిసి ఏమైనా ప్రమోషన్ రేపు ఏమైనా చేస్తారా? ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇంకా బిజీగా ఉన్నారు కదండి. ఓకే. Continuous out of country. యా. ఓకే. But his blessings, his love is always there with us. రాజమౌళి గారు మీరు కో డైరెక్టర్ కాబట్టి మగధీర టైంలో ఆయన సెట్లో మీలాంటి కో డైరెక్టర్స్ అసిస్టెంట్లు ఎట్లా ఉంటారు? అంటే బాండింగ్ లేదు, చాలా క్లోజ్ ఉంది. వర్కేనండి అక్కడ ఎలా ఉంటారనేది కాదు. అంటే ఆఫ్ స్క్రీన్ లో కానీ అయిపోయిన తర్వాత షూటింగ్ బయట స్క్రీన్ బయట అందరితో క్లోజ్ గా ఉంటారండి. క్లోజ్ గా ఉంటారు. Rajmouli sir, he younger brother. Means I have seen the bond. అనుకున్నప్పుడు మాత్రం Rajmouli sir purely loves him. They all started their career together. Rajmouli sir told me that we all have started the career together. So sir has always a soft corner and he loves him. And they have lived together for 30 years. అంటే ఇప్పుడు కల్కిలో రాజమౌళి గారిది కెమియో రోల్ చూసాం చిన్నది. దీంట్లో కూడా నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మీరేం రివీల్ చేయట్లేదు? లేవు కదా. అంటే మీరు అడిగితే వస్తారు కదా కంపల్సరీ. అంటే ఊరిని అడగకూడదు, ఏదైనా విషయం ఉంటే అడగాలి కానీ మామూలుగా అడగలేదు. అంటే ఆయన క్యారెక్టర్ తెప్పించేంత లేదంటారా? అందులో ఏం లేదు. ఓకే. దీంట్లో ఇంక కొత్త వాళ్ళు ఎవరెవరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మొహాలు ఇప్పుడు దాకా ట్రైలర్ లో టీజర్ లో చూడండి. ఇంకో యంగ్ విలన్ ఒక అతను ఉన్నాడు, కొత్తగా పరిచయం చేస్తున్నాం. విక్రమ్ శర్మ అని. విక్రమ్ శర్మ మోడల్ అతను. ఓకే. అతను యంగ్ విలన్ గా తయారు చేస్తాడు. బాగుంటాడు అతను. బాగున్నాడు, బాగా చేసాడు కూడా. బాగా చేశారు. మీరు రగడా మూవీ చేశారు కదా నాగార్జున గారు. ఆయన అంటే ఇప్పటికీ కింగ్, మాస్ కింగ్ లా ఉంటారు. ఆయనతో ఏమైనా మళ్ళీ అప్కమింగ్ మూవీస్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా నాగార్జున గారు? Upcoming movies with sir, never know. See, they're all legends. You can, if you get an opportunity, no one will miss it. Okay. And Nagarjuna sir is, he's an institute. He's a thorough gentleman. He's class. ఓకే. అంటే మీ కెరియర్ లైఫ్ టర్న్ ఆన్ అయింది అనుకుంటే ఎక్కడి నుంచి అని చెప్పొచ్చు మీ కెరియర్లో? Aho Vikramarka. 30th August. 30th August. 30 ఆగస్ట్. అంటే ఎవరికైనా స్టార్టింగ్ ఫిల్మే కాకుండా మీరు స్టార్టింగ్ అంటే ఏం చేసేవారు మీరు? I was from a small city called Pune. Okay. And it was always a small dream to come on the screen. And I had my struggle, and from Bombay, Rajmouli sir's team picked me up for Magadhera. And from there, my journey completely changed. Okay. I feel very blessed because if Magadhera was not there in my life, I don't know what would have happened. Magadhera, Rajmouli sir gave me such a big name in this world that I can never forget. And keeping that image in my mind, I thought I should do something where
like that, even Aho Vikramarka becomes a name all over the world. So we have worked very hard. We are very emotionally connected to this project to create this brand called Aho Vikramarka. ఓకే, స్టార్టింగ్ ఆడిషన్ ఇచ్చిన డైలాగ్ మీరు మొగధీరకి. I still remember on the terrace, I had a spear in my hand. I was rotating and like looking and saying, Mitravinda Nadi. That dialogue was there. ఆ టోన్లో కొద్దిగా మళ్ళీ వన్స్ మోర్ One ఆ టోన్లో రణదేవ్ బిల్లా టోన్. Ranadev Billa. It's like Mitravinda Nadi. You know, it's like it's a madness. It is going to be, that thing is going to be known for next 100 years. అంటే కాజల్ గారితో మళ్ళీ ఏమైనా అప్కమింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మిత్రవింద నాది కదా, అహో విక్రమార్క పార్ట్ 2లో ఏమైనా సీక్వెల్స్ ఏమైనా ఉన్నాయా దీనికి? ఇంకా No, yeah, Kajal ma'am is like, we all started our career together. Now, you know, we have to keep on growing. Yeah. Something new. So you have seen me as villain. So now something new I'm trying to do. After this film, if it is a big success, then again we come with something new. So that combination keeps on working, but every time new. ఓకే, ఇప్పుడు కాంటాక్ట్ లో ఉన్నారా కాజల్ గారితో? Yes, తర్వాత everyone's blessings are there with us. ఓకే అన్న, ఈ సినిమాలో ఏ పాయింట్ బాగా ఆడియన్స్ అందరూ ఎంగేజ్ అయ్యి చూస్తారంటారు? ఒక సీన్ ఏదైనా ఉంటుంది కదా, మంచి ఎలివేషన్ ఇచ్చేది కానీ. ఇంటర్వెల్ సీన్ ఒకటి ఉందండి, అండ్ క్లైమాక్స్ మదర్ సైడ్. క్లైమాక్స్ అంటే ఈ సినిమాలో ఏ పాయింట్ నుంచి సినిమా మొత్తం ఒక విధంగా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తారు కదా, ఏ పాయింట్ నుంచి తీసుకెళ్తారు? అది ఫస్ట్ హాఫ్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా, సెకండ్ హాఫ్? ఫస్ట్ హాఫ్ నుంచి ఒక అంటే అరగంట సేపు హీరో నార్మల్ గానే రొటీన్ లా చూపిస్తారు, ఏమైనా కొత్తగా ఏమైనా ఉందా ఇప్పుడు దాకా వచ్చిన సినిమాల కన్నా? అదే మనం రొటీన్ గా చూపిస్తామండి. ఫస్ట్ అంతా రొటీన్ గా ట్రాన్స్ఫర్ అయిపోయి నుంచి హీరోయిజం బాగా రాగానా? అంటే మరీ గెటప్ సైడ్ మామూలు గెటప్ అండి, ఓకే. అంతా రావు ఫుల్. ఓకే, చిన్న ర్యాపిడ్ ఫైర్. This time not with me, with him. With him. ఇద్దరిని అడుగుతా. Okay, partnership. పార్ట్నర్షిప్. ఓకే, ప్రభాస్ గారు Tsunami or Box Office King. బాక్స్ ఆఫీస్ కి. రాజమౌళి గారు గ్రేట్ అండి, Godfather. తెలియలేదు. రామ్ చరణ్ గారు My hero. ఎన్టీఆర్ గారు చాలా అభిమానం అండి ఎన్టీఆర్ అంటే నాకు. ఆయనతో మూవీ ఎక్స్పెక్ట్ చేయండి. 2 చేశాను, యమదొంగ ఇది చేశాను. నెక్స్ట్ బాగా మీ డైరెక్షన్ మొత్తం మనకు అంత లేదు కదండి, ఇంకా మనం అంత ఎదగలేదు. ఓకే, ఇంత బాగుంది కదా ఇంకా I'll tell you about Ah, NTR Garu. He knows 7 languages. He's very well read and very intelligent and a very friendly person. ఓకే, అల్లు అర్జున్ గారు Chukega nahi sala. హిందీ డైలాగ్ ఇది, తెలుగులో తగ్గేది. Taggereti. ఓకే, నాగార్జున గారు You know, stylish king. స్టైలిష్ కి. చిరంజీవి గారు చిరంజీవి గారు నేను చాలా ఇష్టపడతానండి, ఎందుకంటే నాకు ఒకటి ఉంది, గరడ మూడ్ చేసేటప్పుడు నేను ఎస్టినేట్గా చేశాను. సేమ్ సాంగ్ మగధీరలో చేసాం, మంచిగా మగది బాగా ఎంచుకోవాలి. ఓకే, పవన్ కళ్యాణ్ గారు మీరు వకీల్ సాబ్ లో చేశారు, Yeah. స్క్రీన్ షేర్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్ సార్. Like real god. రియల్ గా Means anything he'll do will become style statement. స్ట్రైట్ స్ట్రైట్. He's a very beautiful human being. He's very pure. I have seen him very closely. I love him. వన్ డైలాగ్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కోసం, సీఎం గారి డిప్యూటీ సీఎం గారి ఫ్యాన్స్ కోసం. Deputy CM Garu. I just want to tell everyone that our Deputy CM Garu, Pavan sir, he is
a sensation. Whatever he does, whether politics, acting, or anything, he is a star in his every field. I love you, sir. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎంతసేపు మీ వాల్యుబుల్ టైం నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. Thank you very much. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.